అంగట్లో అమ్మతనం, బీజం ఒకరిది, అండం ఒకరిది, బిడ్డ పెరిగే గర్భం ఒకరిది, అద్దె అమ్మలకు అందలం, అమ్మకం ఇవాటి మ్యాగజైన్ స్టోరీ. అమ్మతనం కొందరికే వరం, మరికొందరికి సొంతం. కానీ ఇప్పుడు మాత్రం అనేక మంది పేద మహిళలకు ఇదే మాతృత్వం సొమ్మును సృష్టించే ఓ వనరుగా మారింది. సరోగేట్ మదర్ సంస్కృతి బాగా పెరిగిపోవడంతో ఇప్పుడు కొంతమంది మహిళలు ఆర్డర్ ఇస్తే పిల్లలను కనేందుకు రెడీ అంటున్నారు. ఇందుకోసం కోట్ల రూపాయలు చేతులు మారుతున్నా అద్దె అమ్మలకు దొరికేది మాత్రం నామమాత్రమే. రాష్ట్రంలో రోజు రోజుకు పెరిగిపోతున్న సరోగేట్ తల్లులపై మా స్పెషల్ కరస్పాండెంట్ దినకర్ అందిస్తున్న ప్రత్యేక కథనం. మెడికల్ హబ్ హైదరాబాద్ లో అమ్మల అడ్రస్ మారిపోతోంది. టెస్ట్ ట్యూబ్లతో అమ్మతనానికి అద్దె అమ్మలు రెడీ అవుతున్నారు. వీరే సర్గేట్ మదర్స్. 9 నెలల్లో ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తే చాలు, అమ్మకు లక్షలు, కోరుకున్న వారికి అందాల బిడ్డలు. ఆర్డర్ ఇస్తే పాపాయిల్ని డెలివరీ చేస్తున్న అమ్మలకు ప్రత్యేక సదుపాయాలు. గేట్వే ఆఫ్ సరగసికి హైదరాబాద్ ఎందుకు అడ్డా అయ్యింది, ఎలా అయ్యింది ఇప్పుడు చూద్దాం. మెడికల్ హబ్ గా మారిన రాష్ట్ర రాజధాని ఇప్పుడు ఫెర్టిలిటీ టూరిజానికి కేంద్రంగా మారింది. హైదరాబాద్ లో సరోగసీ విధానం బిడ్డలే లేని తల్లిదండ్రులతో పాటు విదేశీ పేరెంట్స్ కు పిల్లలను కనిచ్చే వ్యాపారానికి అడ్డాగా మారిపోయింది. ప్రతి మహిళకు మధురమైన వరమైన అమ్మతనం వ్యాపారానికి నెలవుగా మారింది. 10 ఏళ్ల కిందటే గుజరాత్ లో ప్రారంభమైన ఈ సంస్కృతి దేశవ్యాప్తంగా విస్తరించింది. భార్యాభర్తలు ఆరోగ్యంగా ఉండి కేవలం పిల్లలను కనడానికి భార్య గర్భాశయం అనువుగా లేకపోతే వారిద్దరూ మరో మహిళ గర్భాన్ని అద్దెకు తీసుకునే విధానమే సరోగసీ. ఇప్పుడు ఈ పద్ధతి భారతదేశంలోని డాక్టర్లకు కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఢిల్లీలో ఇప్పుడు ధనవంతులైన విదేశీ కస్టమర్ల కోసం బేబీ ఫ్యాక్టరీలు రోజుకొకటి పుట్టుకొస్తున్నాయి. వాటితో పాటు మన హైదరాబాద్ లో కూడా సరోగసీ కన్సల్టెన్సీలు కుప్పలు తెప్పలుగా వెలుస్తున్నాయి. Like I told you before, first is the medical aspect, second is the cost, or vice versa, రెండు రివర్స్ చేసుకోవచ్చు మనము. Third is of course the quality. Fourth, most important thing, transparency అన్నమాట. వాళ్ళకి మేము మొత్తం చూపెడతాం ఫ్రమ్ స్టార్ట్ టు ఫినిష్. హౌ సరగేట్స్ రిక్రూట్ అవుతారు, ఎక్కడ ఉంటారు, ఏం తింటారు, డాక్టర్ ఏం చేస్తుంది, రోజు పాలిగ్రాఫ్ ఎట్లా నడుస్తుంది, రోజు డయట్ ఏముంది, ఎవ్రీథింగ్. అండ్ సరగేట్ ఫ్యామిలీ, సో ఆన్ అండ్ సో ఫోర్త్. సరోగేట్ మదర్స్ గా భారతీయులకే ఎందుకంత డిమాండ్ ఉంది అంటే విదేశీ మహిళలతో పోల్చుకుంటే మన దేశ స్త్రీలు అత్యంత ఆరోగ్యకరంగా ఉండటమేనని కన్సల్టెన్సీలు చెబుతున్నాయి. దాంతోపాటు విదేశీ కరెన్సీతో పోలిస్తే భారత్ లో సరోగసీ విధానంలో బిడ్డను కనడానికి చాలా తక్కువ ఖర్చు అవుతుండడమే కూడా ప్రధాన కారణమన్నది బహిరంగ సత్యం. అమెరికా లాంటి దేశంలో అక్కడి నిబంధనల ప్రకారం సరోగేట్ తల్లి ద్వారా పిల్లలను కనడానికి దాదాపు 60 లక్షలు ఖర్చు అవుతుంది. అదే మన దేశంలో అయితే ఢిల్లీ, గుజరాత్ లలో 30 లక్షలు ఖర్చు అవుతుంటే హైదరాబాద్ లో కేవలం 20 లక్షల రూపాయలు అవుతాయి. అందుకే ఇప్పుడు హైదరాబాద్ ఫెర్టిలిటీ టూరిజం గా మారిందని మన దేశ కన్సల్టెంట్లు చెబుతున్నారు. సో దట్స్ మోటివేషన్ వాళ్ళకి. సెకండ్, మెడికలీ దే ఆర్ గెటింగ్ ఈక్వల్ కాంపిటెన్స్, వాళ్ళకి ఈక్వల్ క్వాలిటీ దొరుకుతుంది. థర్డ్, ఇక్కడ మన సరగేట్స్ దే ఆర్ నాట్ ఇన్ టు ఎనీ వైసెస్, వాళ్ళకి చెడ్డ అలవాట్లు మోస్ట్లీ లేవు అనమాట. ఐ కెన్ యాక్చువల్లీ జనరలైజ్ అక్కడ ఎలా ఉంటుందో, డ్రగ్స్, స్మోకింగ్, ఆల్కహాల్, ఇవన్నీ ఇక్కడ ఉండవు. సో అక్కడ సరగసీలో ఇవన్నీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ దే హ్యావ్ టు మేక్ షూర్ దట్ దిస్ గర్ల్ డి నాట్ గో త్రూ ఆల్ ఆఫ్ దిస్. ఒక్క పేరెంట్ మేము హెల్ప్ చేస్తే ఈచ్ పేరెంట్ ఈస్ సెండింగ్ 10 more పేరెంట్స్. విదేశాల్లో డబ్బుకు ఖర్చు పెట్టడానికి ఢోకా లేకపోయినా అక్కడి చట్టాలు మాత్రం సరోగసీ పద్ధతిపై తీవ్రమైన ఆంక్షలు విధించడంతో పాటు రహస్యంగా చేసుకునే వారికి మాత్రం శిక్షలు ఘాటుగా ఉంటాయి. మన దేశంలో దీనిపై ఎలాంటి చట్టం లేకపోవడంతో మన దగ్గర సరోగేట్ బిడ్డల కోసం విదేశీయులు క్యూలు కడుతున్నారు. ఇంతకు మన దేశంలో సరోగసీపై చట్టం ఏమంటోంది? సరోగసీ బిజినెస్ వేల కోట్ల రూపాయల వ్యాపారానికి కేంద్రంగా మారడానికి సరోగసీ బిల్లుకు ఇంకా ఆమోదముద్ర పడకపోవడమే ప్రధాన కారణమా? అసలు దీనికి సంబంధించి ప్రత్యేక చట్టాలు ఉన్నాయా? విదేశాల్లో ఖరీదైన సరోగసీ భారత్లో నిజానికి చాలా చౌక.
కానీ ఇక్కడ ప్రత్యేకించి సరోగసీ కంటూ చట్టాలు లేవు. కాకపోతే భారత వైద్య పరిశోధన మండలి ICMR నిర్దేశించిన కొన్ని మార్గదర్శకాలు మాత్రమే ఉన్నాయి. మన దేశంలో ఒకవైపు వేలాది పసికందులు సరోగసీ తల్లుల ద్వారా పురుడు పోసుకుంటుంటే సరోగసీని నిర్వచించే బిల్లు మాత్రం ఇంకా పురిటి కష్టాలు పడుతూనే ఉంది. ఇండియాలో ప్రత్యేకంగా సరోగసీ చట్టాలు లేవు. ఉన్నదల్లా కేవలం ICMR మార్గదర్శకాలు మాత్రమే. ఈ లొసుగే వేల కోట్ల రూపాయల బిజినెస్ కు కేంద్రమైంది. సరోగసీ ద్వారా సంతానం పొందాలనుకుంటున్న దంపతులు గర్భాన్ని అద్దెకిచ్చే మహిళలతో ఓ ఒప్పందం కుదుర్చుకోవాలన్నది ICMR మార్గదర్శకాల సారాంశం. ఒకవేళ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఏం చేయాలన్న విషయమై ఎలాంటి నియమ నిబంధనల ప్రస్తావన లేదు. ప్రస్తుతం ఆర్ట్ బిల్ ద్వారా ఈ ఒప్పందానికి చట్టబద్దత కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. గర్భాన్ని అద్దెకిచ్చే ప్రక్రియను క్రమబద్దీకరించేందుకు కేంద్రం 2 ఏళ్ల కిందటే ఓ డ్రాఫ్ట్ బిల్లును తయారు చేసింది. ఆ బిల్లే మన దేశాన్ని ఈ వ్యాపారంలో ప్రపంచ దేశాల కంటే ముందు వరుసలో నిలిపింది. మన దేశంలో ఏటా 2,000 కోట్లకు పైగా సరోగసీ బిజినెస్ జరుగుతోంది. కాబట్టి భారత్ కు ప్రపంచ ఊయల అన్న బిరుదు వచ్చేసింది. కుటుంబంలో వారసులుండాలన్న తపన, సంపాదనను తన సంతానానికే ఇవ్వాలన్న ఆరాటం పిల్లలు లేని పేరెంట్స్ ను సరోగసీ వైపు లాక్కెడుతోంది. ప్రతి వాడికి ఏంటంటే పిల్లవాడిని పొందాలి అనేటువంటి ఇది. పొందకపోతే సమాజంలో తలవంపులు. ఆ తలవంపు నుంచి తప్పించుకోవడానికి ఎంత డబ్బులైనా సరే పెట్టి కొని ఆ పిల్లవాడిని కొనుక్కోవాలి. లేదా ఒకవేళ భార్య కనుక కేపబిలిటీ లేకపోతే, డెలివరీ ఇచ్చే కేపబిలిటీ లేకపోతే వేరే వాళ్ళ ద్వారా పొంది ఆ డెలివరీ చేయించుకొని మళ్ళా పిల్లల్ని తెచ్చుకోవాలి. అంటే సోషల్ స్టేటస్ కి అనుకోండి, లేకపోతే సొసైటీలో ఉండేటువంటి హ్యూమనిజం ని తట్టుకోవడానికి కానివ్వండి, ఈ సరోగేట్ మదర్స్ అన్ని దేశాల్లో కూడా, ఇంక్లూడింగ్ మన భారతదేశం, ఇంక్లూడింగ్ హైదరాబాద్ లో కూడా కొన్ని వందల మెడికల్ ఈ రోజున నర్సింగ్ హోమ్స్ లో ఈ సరోగేట్ మదర్స్ ట్రీట్మెంట్ జరుగుతోంది. వీళ్ళ గర్భంలో ప్రవేశపెడుతున్నారు. అంతా సీక్రెట్ గా జరిగిపోతుంది. పోలీస్ వ్యవస్థలో ఎక్కడ కూడా ఇలాంటి కంప్లైంట్స్ లేవు ఇప్పటిదాకా కూడా. మీకు సైబర్ క్రైమ్ ఎలాగ ఉందో అలాంటి సరోగేట్ క్రైమ్ కంట్రోల్ కి ఇప్పుడు ఒక యూనిట్ పెట్టాల్సినటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో కనబడుతుంది. అయితే సరోగసీ మదర్గా ఉండాలనుకునే వారికి మాత్రం కనీస నిబంధనలు కొన్ని ఉన్నాయి. పెళ్లై ఉండటం, అద్దె తల్లిగా ఉండేందుకు భర్త అంగీకారం, సిగరెట్లు, మందు తాగే అలవాట్లు లేకుండా ఉండడంతో పాటు ఎలాంటి జన్యుపరమైన వ్యాధులు లేకుండా ఉంటేనే వారి గర్భాన్ని అద్దెకు తీసుకుంటారు. ఆమీర్ ఖాన్ లాంటి సెలబ్రిటీలు కూడా పిల్లలను పొందడానికి సరోగసీనే ఆశ్రయించారు. వివిధ ప్రజా సమస్యలపై సత్యమేవ జయతే ప్రోగ్రాంలో గలమెత్తుతున్న అమీర్ సరోగసీ వైపు మొగ్గు చూపడాన్ని చాలా మంది విమర్శించారు. అంతగా సంతానం కావాలనుకుంటే దత్తత తీసుకోవచ్చు కదా అనేది ఈ విమర్శకుల వాదన. ఇలాంటి సెలబ్రిటీలు కూడా సరోగసీని ఆశ్రయించడం మన దేశంలో ఈ బిజినెస్ ను మరింత పెంచుతుందంటున్నారు విమర్శకులు. వెల్కమ్ బ్యాక్. మన దేశంలో కేవలం మార్గదర్శకాల దగ్గరే ఆగిపోయిన సరోగసీ చట్టాలు ఇతర దేశాల్లో ఎలా ఉన్నాయి? ఆ చట్టాలు ఏం చెబుతున్నాయి? అక్కడి ప్రభుత్వాలు ఏమంటున్నాయి? కెనడాలో గర్భాన్ని అద్దెకివ్వడం చట్టబద్దమే. కానీ ప్రతిఫలంగా ఆ మహిళ డబ్బు తీసుకోకూడదు. దీంతో కెనడాలో సరోగసీలని రహస్యమే. జపాన్లో అయితే గర్భం ధరించి ఓ బిడ్డకు జన్మనిచ్చినా అండం ఆమెకి కాకపోయినా సరే ఆమె సరోగెట్ మదరే అంటోంది చట్టం. ఇక ఆస్ట్రేలియాలోని అన్ని రాష్ట్రాల్లో సరోగసీ నిబంధనలు అమల్లో లేవు. చట్ట ప్రకారం బిడ్డకు జన్మనిచ్చిన తల్లిని అసలు తల్లిగా గుర్తిస్తారు ఆ దేశంలో. క్వీన్స్లాండ్ లో సరోగసీ ఏమాత్రం చట్టబద్దం కాదు. టాస్మానియా, దక్షిణ ఆస్ట్రేలియా, విక్టోరియా రాష్ట్రాల్లో గర్భాన్ని అద్దెకిచ్చి డబ్బు తీసుకోవడం నేరం. దక్షిణాఫ్రికాలో కూడా గర్భాన్ని అద్దెకివ్వడం చట్టరీత్యా నేరమే. బ్రిటన్లో సరోగసీ ఒప్పందాలకు మాత్రం చట్టబద్దత ఉంది. సంతానం పొందాలనుకున్న దంపతులకు ఆసుపత్రులు ఎక్కువగా బిల్లు వేస్తే వాటికి ఆధారాలు వెల్లడించాలి. అలా వెల్లడించాలని కోర్టులను కూడా ఆశ్రయించవచ్చు. అయితే ఫ్రాన్స్ లో సరోగసీ నేరం కూడా. సరోగసీ బిజినెస్ చట్టాల కథ ఇలా ఉంటే సరోగసీకి సిద్ధమైన మహిళల డైలీ లైఫ్ ఎలా ఉంటుంది? వారికి ఇచ్చే ఫుడ్ ఏమిటి? అద్దెమ్మలు అని అంటే సరోగేట్ మదర్స్ కి ఒప్పుకుంటారా? అసలు సరోగేట్ తల్లి నవమాసాలు బిడ్డను కనే వరకు ఆయా ఏజెన్సీలు వారికి ఎలాంటి వసతులు కల్పిస్తాయి? బిడ్డ దూరం అవుతుంటే ఆ అమ్మకు ఆవేదన ఉంటుందా, ఉండదా? దీనిపై ఈ అమ్మలు కాని అమ్మలు ఏమంటున్నారో మీరే చూడండి.
సరోగసీ బిజినెస్ కు మూలమైన మహిళలను 9 నెలల పాటు కంటికి రెప్పలా కాపాడుకునేందుకు కన్సల్టెన్సీలు ఓ ప్రత్యేకమైన క్వార్టర్స్ ను ఏర్పాటు చేస్తారు. వీరందరికీ ఉదయం నుంచి రాత్రి వరకు సపర్యలు చేయడానికి ఓ స్పెషల్ టీం ఉంటుంది. కడుపులో ఉన్న బిడ్డ దేశాన్ని బట్టి అక్కడ తల్లిదండ్రులకు గైడ్ లైన్స్ తో మరికొన్ని హెల్త్ టెస్టులు కూడా చేయడానికి డాక్టర్స్ టీం కూడా రెడీగా ఉంటుంది. పోషకాహారాలతో కూడిన ఆహారాలను తెలియజేస్తూ ఓ మెనూను కూడా అందిస్తారు నిర్వాహకులు. ఇక కాలక్షేపానికి ఎన్నో ఆటలు, మరెన్నో గేమ్స్. అద్దె గర్భానికి సిద్ధమైన మహిళలందరిది ఒక్కొక్కరిది ఒక్కో కారణం. పిల్లలు లేని వారికి బిడ్డల్ని కనిస్తే తప్పు ఎలా అవుతుందని ఈ అమ్మలు అంటారు. సంసార జీవితంలో చాలా మంది మహిళలు తల్లులు కావడానికి ఎన్నో కష్టాలు పడుతున్నారని, అలాంటి వారికి వారసులను అందించడంలో తమకు అవకాశం ఉంది కనుకే తాము సరోగసికి సిద్ధపడ్డామని ఇంకో అమ్మ అంటోంది. ఇప్పుడు మా లైఫ్ అంటే ఎలాగనో గడుపుతుంది, కానీ పిల్లల లైఫ్ అట్లా కాకూడదని వాళ్ళకు పాపనిచ్చినట్టుగా ఉంటది, మన పిల్లల లైఫ్ బాగుంటది అన్నట్టుగా. ఇది ఎలాంటి ఇక్కడ రీతి తెలియని వాళ్ళకు అట్లా చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మాకైతే ఎలాంటి తప్పు అనిపించట్లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ విదేశీయులకు మాత్రమే బిడ్డలను కనివ్వడం లేదు. రాష్ట్రంలోని హైదరాబాద్, వైజాగ్, కర్నూలు, ఖమ్మంతో పాటు అనేక ప్రాంతాలకు చెందిన జంటలకు బిడ్డలను ఇవ్వడానికి వీళ్లు ఇలా ఈ అమ్మలుగా మారారు. పిల్లలను కనేసి చెత్తబుట్టలలో పడేసే కసాయి అమ్మల కన్నా తాము ఎంతో మేలని, దానికి తామెంతో గర్వపడుతున్నామని, తమను అద్దె అమ్మలంటే ఒప్పుకునేది లేదని వారి వాదన. నాకు ఒక తల్లిని చేయగలిగే వ్యక్తి దొరికిందని వాళ్ళకి ఉంటది, ఒక తల్లికి బిడ్డనిచ్చానని గౌరవం కూడా నాకు ఉంటుందన్న దీనికి వచ్చాను సార్. నా దృష్టిలో అయితే తప్పు కాదు సార్. బయట ఎప్పుడు తిరిగి తప్పు చేసి డబ్బులు సంపాదించే కన్నా ఒక 1 year బయటకి వెళ్ళకుండా మనం లోన్ పెట్టి అన్ని మన సదుపాయం అన్ని చేసి చూస్తున్నాం. ఇది అసలు తప్పు, నా దృష్టి అయితే తప్పు కాదు సార్. అయితే అద్దె గర్భానికి ఒప్పుకున్న వారందరూ వాళ్ల ఇష్ట ప్రకారమే వస్తున్నారని డాక్టర్లు చెబుతున్నారు. సరోగసికి అర్హులు కావాలంటే వారి ఆరోగ్యం కూడా సహకరించాలని, దీనికోసం ప్రత్యేక టెస్టులు ఉంటాయని డాక్టర్స్ అంటున్నారు. ఇప్పుడు మన దగ్గరికి వచ్చే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి బేబీస్ ఉంటారు, పిల్లలు ఉంటారు కాబట్టి ఈ బేబీ వాళ్ళకి కాదు కాబట్టి బేబీ మీద వాళ్ళకి ఏమీ పెద్దగా ఆశయం ఉండదు. వాళ్ళు వాళ్ళ పర్పస్ సర్వ్ అవడానికి వాళ్ళకేవో ఆర్థిక సంబంధమైన ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కనిచ్చిపోతే ఎంతో కొంత ఆర్థిక వెసులుబాటు ఉంటుందనే ఉద్దేశంతో వస్తారు. కాబట్టి వాళ్ళకి మేము ఎక్స్ప్లెయిన్ చేసేదంటే మీరు కనిచ్చే బేబీ మీది కాదు, మీకు జెనెటిక్ ఏం సంబంధం లేదు కాబట్టి కనిచ్చి వెళ్ళిపోయే వరకు మాత్రమే ఇక్కడ ఉండిపోవాలని చెప్తాము. అయితే ఈ సరోగేట్ మదర్స్ లో చాలా డెలివరీలు సిజేరియన్ ద్వారానే జరుగుతాయని, కొద్ది మందికి మాత్రమే నార్మల్ డెలివరీస్ జరుగుతాయని డాక్టర్లు తెలిపారు. సరోగసికి సిద్ధమైన వాళ్ళందరికీ సంతృప్తి ఉందా, లేక వారంతా ఆర్థికంగా నష్టపోతున్నారా? ఏజెన్సీలు, డాక్టర్లు అద్దె అమ్మలకు ఇచ్చే మొత్తం ఎంత? అసలు సరోగసి అమ్మగా మారడానికి గల కారణాలపై వాళ్ళేమి అంటున్నారు? డెలివరీ అయ్యాక తల్లులు బిడ్డల్ని చూస్తారా? బిడ్డను కన్నాక వాళ్ళ గమ్యం ఏమిటి? అమ్మ కావడం అంటే అది ఓ అద్వితీయమైన వరం. కానీ ప్రస్తుతం మనం చూస్తున్న సరోగసి తల్లులకు అది ఓ అవసరం. ఎందుకంటే కుటుంబ కలహాలతో ఇంటికి దూరమైన వారు కొందరైతే వరకట్నాలకు బలి రోడ్డున పడ్డవాళ్ళు మరికొంతమంది. ఇక చేసిన అప్పులను తీర్చుకోవడానికి సొంత ఊళ్లను, సొంత వారిని వదిలేసి దాదాపు 10 నెలల పాటు ఈ కొత్త ప్రపంచంలో బతుకుతారు. ఇది ఒక్క హైదరాబాద్ లో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సరోగేట్ క్వార్టర్స్ లో ఉన్న అందరిది ఇదే తంతు. ఇక్కడున్న ఒక్కో తల్లిది ఒక్కో కథ, అంతకు మించి ఇదిగో ఈవిడ పేరు సాజమ్మ. వ్యక్తిగత కారణాలతో భర్త దూరం కావడంతో కుటుంబ బాధ్యతలను నెత్తినేసుకుని కూతురి పెళ్లి కోసం చేసిన అప్పులను తీర్చడానికి తన కడుపును నమ్ముకుంది. అందుకోసం తన గర్భాన్ని అమ్మతనానికి అడ్రస్గా మార్చింది. అయితే కూలి చేసుకోవచ్చు కదా అంటే రోజుకొచ్చే 50 రూపాయలతో జీవితం ఎట్లా గడుస్తుందని ప్రశ్నిస్తుంది. ఎవరికో పెట్టినట్టు అది ఈ జన్మలో చేసిన పుణ్యం, ఈ జన్మలో చేసిన పుణ్యం, కనీసం ఆ పుణ్యం అన్నా ఉంటుందని ఓ విధంగాను, అప్పులు సమస్యలు అవి తీరుతాయని ఓ విధంగా 2 విధాలుగా ఆలోచించి వచ్చామండి. అయితే రాష్ట్రంలో అనేక కారణాలతో ఆత్మహత్యలు చేసుకునే వారి కన్నా తాము ఎంతో నయమని అంటున్నారు. చేతికొస్తున్న బిడ్డలను అనాథలుగా చేయడం కన్నా వయసు ముగిసేలోగా ఈ అవకాశం ద్వారా వాళ్ల కోసం కొంత సొమ్మును ఆదా చేస్తున్నామని చెబుతారు. కష్టపడి పని చేస్తే రోజు 100 రూపాయలు,
అవి తినడానికి సరిపోతాయి, ఇంకా వెనకబడేటానికి లేదు. వాళ్ళు కూడా ఇంకా చదువు మానేసి మాతోనే పని చేయాలి తినాలంటే. సరోగసి తల్లికి పుట్టిన బిడ్డను చూపించారనే ఆరోపణలను డాక్టర్లు కొట్టిపడేస్తున్నారు. అయితే తల్లికి బిడ్డకు మధ్య సైకలాజికల్ బాండింగ్ ఉండదని డాక్టర్లు అంటున్నారు. ఇంటెండెడ్ పేరెంట్స్ గానీ మదర్ గానీ ఎవరు కూడా దేన్ని అబ్జెక్ట్ చేయరు. ఒకవేళ మదర్ చూడదలుచుకుంటే చూడడం వాళ్ళ దాంట్లో ఏం నష్టం లేదు. మేము అందరికీ చూపిస్తాము, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే చూస్తారు, లేకపోతే వదిలేండి అంటారు. వదిలేని వాళ్ళు వదిలేస్తాం. బిడ్డ అసలు తల్లిదండ్రులకు చేరేలోగా నిపుణులైన పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్టుల ఆధ్వర్యంలో ఫీడింగ్ జరుగుతుందని డాక్టర్లు తెలిపారు. ఇక్కడున్న అమ్మ కానీ అమ్మలందరి ఆవేదన ఒకటే. జీవితంలో కొన్ని పరిస్థితుల మూలంగా ఓడిపోయినా కానీ తమ బిడ్డలు విజేతలు కావాలని తాము నిర్ణయం తీసుకున్నామని చెప్పి ఇక్కడున్న అమ్మలు అంటున్నారు. అయితే వచ్చే ఆదాయంతో కొద్ది రోజులు మాత్రమే తమ కడుపు గడుస్తుందన్న మాట వాస్తవమే అయినా కానీ ఎలాంటి అఘాత్యానికి పాల్పడకుండా గర్వంగా బతుకుతున్నామనే యొక్క ప్రోత్సాహమే తమను ఇక్కడ ఉండేలా చేస్తున్నామని చెప్పి వీళ్ళందరూ అంటున్నారు. కెమెరామెన్ వసంతతో దినకర్, సాక్షి టీవీ, హైదరాబాద్. మన దేశంలో సరోగసిపై చట్టాలు ఏమంటున్నాయి? సరోగసిని నిపుణులు ఎందుకు సరోగసిపై మండిపడుతున్నారు? దీనిపై చర్చ, విశ్లేషణ ఈ రోజు రాత్రి 9 గంటలకి లా పాయింట్ లో. అంగట్లో అమ్మతనం, బీజం ఒకరిది, అండం ఒకరిది, బిడ్డ పెరిగే గర్భం ఒకరిది, అద్దె అమ్మలకు అందలం, అమ్మకం, ఇవాటి మ్యాగజైన్ స్టోరీ.